అల్వాల్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి కార్యకర్తలకు ఓటర్ నమోదు విషయంలో తప్పుల సవరణ విషయంలో బీఎల్ఓలకు సహకరించాలని తెలిపారు. ఓటు నమోదు పారదర్శకంగా ఉండే విధంగా సవరణ కార్యక్రమానికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన ఎస్ఐఆర్పై అవగాహన కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్వాల్ ప్రాంతానికి వస్తున్నారని, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని అప్లికేషన్ తీసుకొని మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే 2002లో మనం అసలు ఎక్కడ ఉన్నాం, మన బేస్ ఏంటిది అనేది వాళ్ళు ఫిల్అప్ చేసుకొని మనం ఇప్పుడున్న మన ఇంట్లో ఎవరో రోడ్లు ఉన్నాయని చెప్పేసి అది ఫిల్అప్ చేసుకొని మనకి ఏదైనా కొత్తవి కావాలంటేనేమో కింద మళ్ళీ సపరేట్ ఫామ్ 6 ఉంటుంది, మళ్ళీ ఫామ్ 8 ఉంటుంది. ఈ ఫామ్లు రెండు ఫిల్అప్ చేయాలి. చేసిన తర్వాత ఒకటి వాళ్ళు తీసుకెళ్తారు, ఇంకొకటి మనకి ఇచ్చిపోతారు, అటెస్టేషన్తో ఇచ్చిపోతారు. మనం ఎంబడే దాన్ని ఒకటి ఫోటో కాపీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ పేపర్ మీరు ఎక్కడ పడేసినా ఇబ్బంది అవుతుంది. ఒక ఫోటో కాపీ చేసి పెట్టుకొని కొత్తవి అయినా కానీ ఇంకేమైనా కరెక్షన్స్ అయినా కానీ అవి మనకు ఫార్వర్డ్ చేస్తే మనం దాన్ని ఫాలోఅప్ చేద్దాం. అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకు ఫాలోఅప్ డేట్ ఏదైతే ఉందో మనకు ఫాలోఅప్ డేట్ ఇచ్చిందో మనం అలా చెక్ చేసుకుంటే మన ఓటు ఉందా లేదో తెలుసుకుంటాం. మనకి ఎక్కువ జాబితా ప్రాబ్లం అయినా కానీ మనకు మళ్ళీ కరెక్షన్ డేట్ మనకు ఉంది. మనం ఆ అప్లికేషన్ తీసుకొని పోయి మనం చూసుకోవచ్చు. ఓకే, చెప్పండి. సెకండ్ ఆప్షన్ మనకు క్వశ్చన్ మార్క్ ఏడొస్తుందంటే బిఎల్ఎల్ ఏదైతే ఉందో మనకి ఇబ్బంది ఏడవుతుంది. బిఎల్ఓలో ఒక ఇంట్లో వాళ్ళు 2 బూత్లలో ఉంటున్నారు. ఒక బిఎల్ఓ ఒకటే బూత్కి మనం వాళ్ళు అపాయింట్ అయి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిహెచ్ఎల్ నుంచి తీసుకున్నాం. బిహెచ్ఎల్ నుంచి మనకు బండబస్తీ వరకు 1-4 అది 3 బూత్లలో ఉంటుంది. అయితే మనము ఒక కాలనీకి పోయినప్పుడు ఆ బిఎల్ఏ వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని అది ఫిల్అప్ చేసుకొని మన ఏ బూత్లు ఉందో వాళ్ళ ఆ బిఎల్ఓకి ఫోన్ చేసేసి మనం ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? అరే ఆ బిఎల్ఏనే రావాలి, ఆ బిఎల్ఓనే రావాలి అనేది ఏమీ లేదు. వాళ్ళు తీసుకోకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మనం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి ఈ బిఎల్ఏలకు మనకి ఇబ్బంది తప్పదు. మనకు ఈ 25th నుంచి మనం అక్టోబర్ 1 వరకు మనం జాగ్రత్తలు ఉండాల్సింది. అప్పుడైతేనే మనకు పొలిటికల్ ఏదైతే ఉందో మనకు ఆ బేస్ ఏదైతే ఉందో అది మిస్ కాకుండా ఉంటుంది. బస్తీలో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీరు ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ ఉండి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కంప్లీట్ చేయించే బాధ్యత మన మీద ఉంది. అంటే పార్టీకి సంబంధించి కాదు, ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా పనిచేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇప్పుడు రాజవిక సెక్షన్స్ మీరు 3 ఉంటారు అనుకోండి, 2 గలీలు మీరు ఒకరు చూసుకోండి, ఇంకో 2 గలీలు అట్లా చూసుకొని డివైడ్ చేసుకొని పని చేసుకోవాలంటే మీకు. సో దాని గురించి మెయిన్ ఇది ఇంపార్టెంట్. కేటీఆర్ అని వచ్చేది దీని గురించి. అయితే ఆ రోజు మీటింగ్ మనం సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరు అంటే మీ బూత్లో 45 ఉంటారు కదా, ఆ బూత్లో ఒక ఇన్ఛార్జ్ ఉండి మిగతా వాళ్ళందరూ వచ్చినట్టు చూసుకోవాలి. ఆ రోజు మళ్ళీ ఫోన్లు చేయడం అదంతా కూడా ఏమి ఉండదు. మళ్ళీ కూడా నేను జస్ట్ మెసేజ్ పెడతాను, ఎవరికి కాల్ చేయడం కూడా ఉండదు. అంటే ప్రతిసారి అందరికీ ఫోన్ చేయాలంటే కూడా ఇబ్బంది. అందుకే నేను మెయిన్ ఇవాళ మీటింగ్ పెట్టింది కూడా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తాను. ఖచ్చితంగా అందరూ వచ్చినట్టు చూసుకోండి ఆ రోజు మిస్ కాకుండా. మీటింగ్ పాయింట్ వచ్చి మొమెంటస్ కన్వెన్షన్ ఉంది ఇక్కడ బొలారమే, మన దూరం కూడా కాదు. సో ఎవరు కూడా మళ్ళీ బర్త్డే కాబట్టి ముందే ప్లాన్ చేసుకుని కొంచెం ఆ రోజు ఒక్కరోజు లీవ్ పెట్టుకున్నట్టు చూసుకోండి. ఎందుకంటే ఎలక్షన్ టైం ఎట్లయితే లీవ్ పెడతారో ఆ ఒక్కరోజుకి లీవ్ పెట్టుకున్నట్టు చూసుకోండి. మరీ ఎమర్జెన్సీ ఉండి రాలేని పరిస్థితి ఉంటే మనం ఫర్గివ్ చేయొచ్చు, కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వస్తే బాగుంటుంది. మీటింగ్కి మిస్ కాకుండా చూసుకోండి ప్రతి ఒక్కరు. ఇంకా ఆ రోజు ఫ్లెక్సీలో వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. అది లండన్ మీరు చెప్తే ఆయన ఏదైనా లండన్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాడు. అన్న మీకు ఏ డౌట్స్ ఉన్నా అన్నని అడగండి, అన్న క్లియర్ చేస్తారు. అదొకటి. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ మన అజెండా ఏంటి అంటే 19th రోజు కేటీఆర్ అన్న మీటింగ్ ఉంది. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ అన్న వస్తున్నారు ఆ రోజు. సో ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన బిఎల్ఏస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇచ్చిండో బూత్లో ఎవరెవరైతే కూర్చుంటారో ఎలక్షన్స్ టైంలో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ రోజు రావాల్సిందే. ఎందుకంటే అన్న ర్యాండమ్గా ఈ బూత్ నెంబర్ నుంచి ఈ పేరు అని మనం ఇచ్చిన లిస్ట్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ నేమ్స్ అవన్నీ కూడా లిస్ట్ మనం ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాం. సో ర్యాండమ్గా బూత్ నెంబర్ పిలిచి పేరు పిలిస్తే అక్కడ వాళ్ళు ఆన్సర్ చేసినట్టు ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ బూత్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ బూత్లో ఎన్ని ఓట్స్ ఉన్నాయి అది కూడా కొంచెం మీరు హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అడుగుతాడు అన్న లేపి